మరియమాత పూజిత మాసము 11వ రోజు. అద్భుతము. దేవమాతపై భక్తిని వెల్లడించుటకై దేశ దేశములందును ప్రతి పట్టణమునందును గ్రామ గ్రామములందు అనేక పుణ్యస్థలములు బ్రహ్మాండమగు దేవాలయములు ఆ దేవాలయములందు రమ్యములు సుందరమైన దేవమాత పీఠములు కట్టించి ఉండుట మనము ఎరుగుదము. అందరికంటే ఎక్కువగా ఇటలీ దేశములో ఇందులో అగ్రగామి అని చెప్పుదురు. పూర్వము ఇటలీలో రోమ్ నగరమున దేవమాతపై భక్తి పేరుగాంచినది. దేవాలయములందేమి తమ గృహములందేమి వీధి వీధందేమి దేవమాత పటము గాని స్వరూపము గాని వారు స్థాపించుకొనేరి. దేవమాత పేరిటనే రోమ్ నగరమున దాదాపు 60 దేవాలయములుండినవి. వీటన్నిట ప్రతి ఏటా ఉత్సవములను జరుపుచుండును. అట్టి దేవాలయములో మరియా మొజోరి అనునది మిక్కిలి ప్రసిద్ధమైనది. ఈ దేవాలయమునకు వింతయగు ఒక చరిత్ర కలదు. పూర్వము రోమ్ పట్టణములో ప్రటీస్ అరలప్ప జాన్ ప్రటీస్ అనే నొక ధనవంతుడు ఉండేవాడు. గొప్ప వంశీయుడు. కానీ వారికి సంతానము లేకుండెను. అందుచేత తమకు కలిగినద యావదాస్తినంతటినీ దేవమాతకై వ్యయము చేయ నిశ్చయించుకొనిరి. తమకు గల ఆస్తిని ఎట్లు వినియోగించవలెనని తెలపమని ఆ మాతను భక్తితో ప్రార్థించిరి. కొంతకాలమునకు దేవమాత వారి ప్రార్థన ఆలకించి భార్యాభర్తల ఇరువురికిని పాపుగారికి ఒకే రాత్రి దేవమాత కలలో నగిపించి తన పేరిట దగ్గరున్న ఒక కొండపై గుడి కట్టించవలెనని సెలవు ఇచ్చెను. ఆ రాత్రే ఆ కొండపై అమితమైన మంచుగడ్డలు కురిపించి ఉన్నానని గుర్తు చెప్పినది. మరనాడు ఉదయమే పాపుగారు గొప్ప జనసమూహములను వెంటరాగా మరియమాత గుర్తు తెలిపిన ఆ కొండకు పోయి చూచిరి. అది మంచు కురియు కాలము కాదు. అద్భుత విధమున కురిసిన ఆ మంచుగడ్డలను చూచి మరియమాత తెలిపిన ఆ స్థలముయందే పాపుగారు దేవమాత పేరిటతో ఒక దేవాలయములను నిర్మింపవలెనని నిశ్చయించిరి. ధనిక దంపతులు తమ ధనమనంతటిని విలారముగా ఇచ్చిరి. ఆ దేవాలయములను బహు సుందరముగా కట్టించిరి. అది ఏ మరియా మొజోరి దేవాలయము. బాలయేసుపు పుట్టిన పశువుల తొట్టి నేటికిని పూజ్యముగా భద్రపరపబడి ఉన్నది. క్రిస్మస్ పండుగ దినములలో వేలాది మంది ప్రజలు అన్ని దేశములను వచ్చి ఆ దేవాలయములను సంధించి బాలయేసునకు జన్మించిన ఆ త్రొట్టిని చూచి భాగ్యము పొంది పోవుచుందురు. సువిశేషుడైన పునీత మత్తాయి వారు స్వయముగా చిత్రించిన తైల చిత్రమును కూడా ఈ దేవాలయములో నేటికీ కలదు. పునీత మత్తాయి గారు ఈ తైల చిత్రంలో మరియమ్మ గారిని మన భావములతోనూ రూపలావణ్యములతోనూ అచ్చుగుద్దినట్లుగా వ్యక్తము చేసి రూపొందించినారు. ఆమె చేతులలో బాలయేసువు హస్తములలో సజీవుడై ఉన్నట్లుగా అగుపించును. మరియా చేతులలో నుండి ఆ దివ్య బాలుడు మన చేతిలోనికి నిజముగా దుమికినట్లుగా ఉన్నడు. అందువలన ఆ సజీవ చిత్రము యొద్ద అనేక స్త్రీలు చేతులు చాపుదురట. ఆ పటము మనలో దైవ ప్రేమను కలిగించునట నిశ్చయమని చెప్పుకొందురు. క్రైస్తవ సహోదరులారా, మనమును భక్తిభావములతో నుంచుకొని పటమును అర్థమున్నదని తెలుసుకోవలేను.